కల్తీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు ఫ్యామిలీకి బెదిరింపు లేఖ వెళ్లింది. ₹1 ఇచ్చి కేసును సెటిల్ చేసుకోవాలని జనార్దన్ రావు కుటుంబ సభ్యులకు లేఖ పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ₹1 క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి పంపాలంటూ లేఖలోనే క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. లేఖతో పాటు పలు వివరాలను ఎక్సైజ్ కోర్టుకు జనార్దన్ రావు తరపు న్యాయవాది రవీంద్రారెడ్డి సమర్పించారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎక్సైజ్ అధికారుల ఇంట్లో లేఖతో పాటు గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న నిందితుడిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లగేజీ, మెటాలిక్ లాక్స్, సన్ఫ్లవర్ సీడ్స్ పౌచ్ లో బంగారాన్ని దాచిపెట్టి అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కువైట్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు గుర్తించారు. నిందితుడి నుంచి 1798 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 2,37,00,000 ఉంటుందని అంచనా వేస్తారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు అధికారులు. కోనసీమలో కొబ్బరి రైతుల బిగ్ టీవీ కథనంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. కోనసీమలో కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. C5 నిపుణుల బృందం సముద్రం నుంచి శంకర్ గుప్తున్ డ్రైన్ వెంట 24 కిలోమీటర్లు పర్యటించింది. డ్రైన్ కిరువైపులా ఏటిగట్టు నిర్మించేందుకు 16 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా రూపొందించారు. అయితే సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు నిపుణుల బృందం రాజోలు చేరుకుని అధ్యయనం చేస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆటుపోట్ల సమయంలో ఎంత వరద వస్తుంది, ఏటిగట్టు నిర్మిస్తే కోతకు గురి కాకుండా ఏం చేయాలి, ప్రస్తుతం ఉన్న అంచనాలతో ఏదైనా వ్యత్యాసం ఉంటే పూర్తి నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్ నిపుణులకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు.